కొంతమంది వాళ్ళ కలల కోసం జీవిస్తారు. కానీ ఇంకొందరు తన దేశం కోసం జీవిస్తారు. ఇంకా అవసరమైతే తన ప్రాణాలు కూడా అర్పిస్తారు. 'ధురంధర్' ఒక పేరు కాదు. అంధకారంలో ఉండి మనల్ని కాపాడే ఒక యోద్ధ గుర్తింపు. కానీ ఈసారి శత్రువు ముందు కన్నా చాలా తెలివైనవాడు. ఇంకా ప్రమాదం కూడా చాలా పెద్దది. మరి ఈసారి కూడా హంజా అలియాస్ జస్కిరత్ సింగ్ రంగి అన్ని కష్టాలను దాటగలడా? లేక ఈ మిషన్ లో ఏదైనా జరిగి అన్ని మారిపోతాయా? సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో 'ధురంధర్ 2' యొక్క పూర్తి కథని తెలుసుకుందాం. మూవీ జస్కిరత్ సింగ్ రంగితో ఓపెన్ అవుతుంది. అతను ఆర్మీ క్యాంప్ లో ఆర్మీలో జాయిన్ అవ్వడం కోసం ప్రిపేర్ అవుతుంటాడు. ఇక్కడ మనం తన ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాం. తన తండ్రి ఇంకా తాత కూడా ఆర్మీలో సేవలు చేశారు. అందుకే జస్కిరత్ కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు. జస్కిరత్ కి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇద్దరు కూడా స్టడీస్ చేస్తున్నారు. తన ఫ్యామిలీ చాలా సంతోషమైన ఫ్యామిలీ. కట్ చేస్తే జస్కిరత్ తన ఫ్రెండ్ పిందాతో కనిపిస్తాడు. పిందా అతన్ని యూపీకి అతీఫ్ అహ్మద్ అనే ఒక పొలిటీషియన్ కమ్ యూపీ గ్యాంగ్స్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది పిందా ఇక్కడి నుంచి డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చాడు అని. ఆ టైంలో పిందా అతీఫ్ అహ్మద్ దగ్గర నుంచి ఒక AK-47 కూడా అడుగుతాడు. ఎందుకంటే ఒక పెద్ద ప్రాబ్లం జరిగింది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళకి AK-47 దొరుకుతుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక వాళ్ళిద్దరూ ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు నిల్చుంటారు. అప్పుడు పిందా జస్కిరత్ ని అడుగుతాడు, నీవు నిజంగా ఇది చేయాలి అనుకుంటున్నావా? అప్పుడు జస్కిరత్ అవును అని చెప్పి ఎమ్మెల్యే ఇంటి లోపలికి AK-47 తో వెళ్తాడు. ఆ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది. కానీ ఇక్కడ జస్కిరత్ లోపలికి వెళ్ళగానే అక్కడున్న అందరినీ చాలా క్రూరంగా చంపడం ప్రారంభిస్తాడు. ఇంకా తన చెల్లి గురించి అడగడం మొదలు పెడతారు. నా చెల్లిని ఎక్కడ దాచారు అని అందరినీ చంపుతుంటాడు. అప్పుడు మనకు తెలుస్తుంది ఎమ్మెల్యే దగ్గర జస్కిరత్ చెల్లి ఉందని. ఎమ్మెల్యే ఇంట్లో అప్పుడు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. కానీ జస్కిరత్ వాళ్ళందరినీ చాలా బ్రూటల్లీ చంపేస్తాడు. ఈ సీన్ లో చాలా వైలెన్స్ ఉంటుంది. అందరినీ చంపేశాక తన చెల్లి ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. తనని ఒక చిన్న రూమ్ లో కట్టేసి ఉంటారు. తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తనని అక్కడ ఉంచి చాలా రోజులుగా రేప్ చేస్తుంటారు అండ్ చాలా బ్రూటల్లీ కొట్టారు. జస్కిరత్ అక్కడికి వెళ్ళగానే తన చెల్లెళ్ళు చాలా నొప్పితో ఏడుస్తుంది. తనని చూసి జస్కిరత్ కూడా ఏడుస్తాడు. ఎందుకంటే తను చాలా క్రూరమైన స్టేట్ లో ఉంది. మ్యాటర్ ఏంటంటే జస్కిరత్ ఫ్యామిలీలో తన తండ్రి ఇంకా పెద్ద చెల్లిని చంపేశారు. తర్వాత సీన్ కోర్ట్ లో వస్తుంది. అక్కడ జస్కిరత్ ని ప్రెజెంట్ చేస్తారు. ఇంకా అక్కడ మొత్తం కథ తెలుస్తుంది. ఇదంతా భూముల కోసం జరిగిన వివాదం. జస్కిరత్ నాన్న అండ్ ఎమ్మెల్యే మధ్య భూమి కోసం పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు జస్కిరత్ తండ్రిని చాలా కొట్టి ఆఖరికి తన పొలాల్లో ఉన్న చెట్టుకి ఉరివేసి చంపేస్తారు. ఇంకా జస్కిరత్ చెల్లెల విషయానికి వస్తే వాళ్ళిద్దరిని బలాత్కారం చేస్తారు. ఇంకా వాళ్ళు ఒకరిని చంపేస్తారు. ఈ విషయం జస్కిరత్ కి తెలిసినప్పుడు అతను ఆర్మీ క్యాంప్ నుండి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే తన ఇంకొక చెల్లి కూడా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. అందుకే జస్కిరత్ ఎమ్మెల్యే వాళ్ళ 12 మందిని చంపేస్తాడు. కానీ చట్టం ప్రకారం ఇలా 12 మందిని చంపడం ఒక పెద్ద నేరం. దానికి అతనికి ఉరిశిక్ష కూడా పడొచ్చు. తర్వాత జస్కిరత్ తన ఫ్యామిలీని ఒకసారి కలుస్తాడు. తన ఫ్రెండ్ పిందా కూడా అక్కడ ఉంటాడు. పిందా ఇంకా అర్లీని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని జస్కిరత్ కోరుకుంటాడు. తర్వాత తన అమ్మని కలిసి హగ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత జస్కిరత్ ని ఒక జైలు నుండి ఇంకొక జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మధ్యలో అటాక్ జరుగుతుంది. కొంతమంది వచ్చి జస్కిరత్ ని తీసుకెళ్లిపోతారు. మొదట్లో ఇది ఎమ్మెల్యే వాళ్ళ పని అని అనిపించింది. కానీ అది కాదు. ఈ అటాక్ భారతదేశం సెక్యూరిటీ అడ్వైజర్ అజయ్ సాన్యాల్ ప్లాన్ చేశాడు. అక్కడే మనం సుశాంత్ బాన్సల్ ని కూడా చూస్తాం. వాళ్ళిద్దరూ కలిసి జస్కిరత్ ని అక్కడికి తీసుకొచ్చారు. జస్కిరత్ అజయ్ సాన్యాల్ ని చూసి ఆశ్చర్యపడతాడు. ఎందుకంటే అతనికి అజయ్ ఎవరో ముందు నుంచి తెలుసు. అప్పుడు అజయ్ సాన్యాల్ చెప్తాడు, నీకు ఉరిశిక్ష వేస్తారు అనే ఆర్డర్ వేశారు. కానీ నేను అది ఆపగలను. నేను నీకు ఒక జాబ్ ఇవ్వబోతున్నా. అది నీకు ఈ దేశాన్ని కాపాడడానికి ఒక మంచి ఛాన్స్ అవుతుంది. కానీ నేను ఇవ్వబోయే లైఫ్ ఉరిశిక్ష కన్నా తక్కువ కాదు. అప్పుడు జస్కిరత్ అడుగుతాడు, నేను ఎందుకు అలా చేయాలి? నా జీవితం పూర్తిగా నాశనం అయింది. నన్ను నాశనం చేసిన ఈ దేశం కోసం నేను ఎందుకు పనిచేయాలి? అజయ్ చెప్తాడు, నీకు చాలా దారుణం జరిగింది. కానీ కొంతమంది చేసిన తప్పు వల్ల మొత్తం దేశాన్ని తప్పు అని చెప్పలేం. నువ్వు ఇంకా దేశానికి ఉపయోగపడగలవు. నీ ఫ్యామిలీకి ప్రతి నెల కాంపన్సేషన్ ఇస్తారు. 36 సంవత్సరాల వరకు 30,000 రూపాయలు ప్రతి నెల వస్తుంది. అజయ్ మళ్ళీ చెప్తాడు, నేను ఇవ్వబోతున్న జీవితం ఉరిశిక్ష కన్నా తక్కువ కాదు. కాబట్టి బాగా ఆలోచించి డెసిజన్ తీసుకో. కానీ ఇక్కడ జస్కిరత్ ఆల్రెడీ డెసిజన్ తీసుకున్నాడు. అతను అజయ్ తో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటాడు. దాంతో జస్కిరత్ కి ఒక కొత్త గుర్తింపు వస్తుంది. అతన్ని ఆఫ్ఘనిస్తాన్ వేగా పాకిస్తాన్ కి పంపిస్తారు. ఇప్పుడు కథ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తుంది. ఇక్కడ మనం చూస్తాం రెహమాన్ డకేత్ చనిపోయిన తర్వాత లియారీలో అందరికీ పవర్ కావాలని కోరుకుంటుంటారు. వాళ్ళందరిలో అర్షద్ పప్పు చాలా కోరుకుంటున్నాడు. ఎందుకంటే అతను రెహమాన్ డకేత్ కి చాలా భయపడేవాడు. కానీ ఇప్పుడు అతను లేకపోవడంతో లియారీని తన అధీనంలోకి తీసుకోవాలని అనుకుంటాడు. తను అతన్ని లియారీకి నెక్స్ట్ బాద్షా అని డిక్లేర్ చేసుకుంటాడు. రెహమాన్ డకేత్ అన్ని కర్మకార్యాలు జరిగిన తర్వాత రెహమాన్ డకేత్ తమ్ముడు అయిన ఉజైర్ చాలా కోపంతో ఉంటాడు. రెహమాన్ డకేత్ మరణం వెనుక SP అసలం ఉన్నాడు అని అనుకుంటాడు. ఇంకా అతన్ని చంపాలని అనుకుంటాడు. కానీ హంజా చెప్తాడు, ఇది అసలం పని కాదు. రియల్ గా ఈ ప్లాన్ వెనుక అర్షద్ పప్పు ఉన్నాడు అని. కాబట్టి కోపం ఉంటే అతని మీద తీర్చుకో అని చెప్తాడు. అప్పుడు హంజా
హంజా ఉజైర్ని రెహమాన్ డకీత్ కుర్చీలో కూర్చోపెడతాడు. తర్వాత హంజా ఇంకా ఉజైర్ గ్యాంగ్ కలిసి అర్షద్ పప్పు మీద అటాక్ చేస్తారు. అతను ఉంటున్న అన్ని ప్లేస్ ని నాశనం చేస్తారు. షాప్స్ ని కాల్ చేస్తారు. ఇంకా అతని మనుషుల్ని చంపేస్తారు. కానీ హర్షద్ పప్పు వాళ్ళని చూసి దాక్కుని ఉంటాడు. అప్పుడు హంజా జమీల్ తో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. వాళ్ళు అనుకున్న ప్లేస్ కి పప్పు వచ్చి ఇరుక్కుంటాడు. చివరికి ఉజైర్ హర్షద్ పప్పుని పబ్లిక్ ముందు చాలా క్రూరంగా చంపి తన తలతో ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇంకా నెక్స్ట్ బాద్షా అతని అని అనౌన్స్ చేస్తాడు. అంతలో ఉజైర్ హర్షద్ పప్పు హెడ్ తో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు హంజా వీడియో తీసి మినిస్టర్స్ కి పంపిస్తాడు. దానివల్ల గవర్నమెంట్ చాలా ప్రెషర్ లో పడుతుంది. ఉజైర్ ని అరెస్ట్ చేయాలి లేదా చంపాలి అనే డిసిజన్ కి వస్తారు. ఎస్పీ అసలం చెప్తాడు, ముందుగా మీడియా ఫోకస్ ని డైవర్ట్ చేయాలి. దానికోసం కొందరు కాలేజ్ లో ఉండే బలుచ్ స్టూడెంట్స్ ని పట్టుకొని చంపి మీడియా అటెన్షన్ అక్కడికి మార్చి తర్వాత ఉజైర్ మీద యాక్షన్ తీసుకోవాలి అని. అలాగే ఉజైర్ మీద వారెంట్ తీసుకొని జైల్లో చంపాలని ప్లాన్ చెప్తాడు. అదర్ సైడ్ ఉజైర్ ఇంకా కామ్ అవ్వలేదు. అతనికి ఇంకా ఎస్పీ అసలం మీద రివెంజ్ కావాలి. కానీ హంజా వార్న్ చేస్తాడు, ఈసారి నిన్ను పట్టుకోవడానికి పోలీసులు కాదు రేంజర్స్ వస్తారు, చంపేస్తారు నిన్ను, కాబట్టి బ్రతికితే తర్వాత రివెంజ్ తీసుకోవచ్చని చెప్పి ఉజైర్ ని దుబాయ్ పంపించడానికి ప్లాన్ వేస్తాడు. ఇంకో పక్క ఎస్పీ అసలం కొన్ని బలుచ్ స్టూడెంట్స్ ని ఎత్తుకొచ్చి క్రూరంగా చంపేస్తాడు. ఉజైర్ దుబాయ్ కి సేఫ్ గా రీచ్ అయిన వెంటనే దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే హంజా ఆల్రెడీ డీటెయిల్స్ సెండ్ చేశాడు కాబట్టి. ఉజైర్ అరెస్ట్ తర్వాత లియారీలో లీడర్ ఎవరూ లేరు. అప్పుడు హంజా జమీల్ ని కన్విన్స్ చేస్తాడు పిఏపీ పార్టీ వదిలేసి ఎంఎంపీ పార్టీ సపోర్ట్ చేయమని. ఎందుకంటే రెహమాన్ ఇంకా ఉజైర్ లేకుండా పిఏపీ పార్టీ గెలవడం కష్టం. సో ఈసారి బలుచ్ వాళ్ళని తన కంట్రోల్లోకి తీసుకుని ఎంఎంపీ పార్టీ వైపు ఉంటా అని చెప్తాడు. తర్వాత ఎలక్షన్స్ లో ఎంఎంపీ గెలుస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ పవర్ లోకి వస్తారు. హంజా స్ట్రైట్ గా వెళ్లి లిహారీని శాసిస్తున్న ఆ కుర్చీలో కూర్చుంటాడు. ఇంకా హంజాని షేర్ బలోచ్ అని టైటిల్ ఇస్తారు. తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ లో హంజా లియారీని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుని కరాచీని కూడా కంట్రోల్ చేస్తాడు. హంజా లైఫ్ చాలా బాగా నడుస్తుంది. ఏలినతో పెళ్ళయి వాళ్ళకి ఒక పిల్లాడు కూడా పుడతాడు. ఇక్కడ మేజర్ ఇక్బాల్ ఎంట్రీ వస్తుంది. తన ఫాదర్ బ్రిగేడియర్ జహంగీర్ అతని మీద చాలా కోపం చూపిస్తాడు. ఏమీ పీకలేని ఒక మేజర్ అని తిడతాడు. కానీ ఇక్బాల్ ఏమి చేయలేక అన్ని మాటలు పడుతుంటాడు. అప్పుడే బడే సాహబ్ అంటే దావుద్ ఇబ్రాహిం నుంచి ఇక్బాల్ కి కాల్ వస్తుంది. అందులో దావుద్ హంజాని తీసుకొని రమ్మంటాడు. తర్వాత హంజాని దావుద్ ఇబ్రాహిం దగ్గరికి తీసుకెళ్తారు. దావుద్ ఒక వ్యాధితో ఉండడం వల్ల చాలా వీక్ గా ఉంటాడు. కానీ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల పాకిస్తాన్ డెసిజన్స్ అన్ని అతనే బెడ్ పై నుంచి కంట్రోల్ చేస్తున్నాడు. డ్రగ్స్ స్మగ్లింగ్ ప్లాన్ లో హంజాకి రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. కరాచీ నుండి ఇండియాకి డ్రగ్స్ పంపడం హంజాకి ఇష్టం లేకపోయినా చేయకపోతే డౌట్ పడతారని యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత ఎయిర్పోర్ట్ లో ఇండియా నుంచి ఆ డ్రగ్ డీలింగ్ చేయడానికి పంజాబ్ వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళని హంజా కలుస్తాడు. కానీ అక్కడ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ పిందాని చూసి షాక్ అవుతాడు. పిందా తన్ని గుర్తుపడతాడు అని భయపడతాడు. కానీ పిందా తన్ని గుర్తుపట్టలేదు. ఎందుకంటే తను కలిసి తిరిగిన జస్కిరత్ ని ఎవరో చంపేశారని అనుకుంటున్నాడు. అండ్ ఆల్సో ఇన్ని రోజులుగా తన గెటప్ మొత్తం చేంజ్ అయింది. సో గుర్తుపట్టలేకపోయాడు. తర్వాత డీల్ కోసం ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఆ రెస్టారెంట్ ఇంకెవరిదో కాదు, ముందుగా ధురంధర్ పార్ట్ 1 లో ఏరోప్లేన్ హైజాక్ చేసి ఇండియా వాళ్ళని ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పిన వాడిది. అందులో డీల్ అయిన తర్వాత హంజా వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి పార్టీ ఇస్తాడు. పార్టీలో పిందా చాలా తాగడం వల్ల మత్తులో ఉంటాడు. అతనికి బాత్రూమ్ వచ్చినప్పుడు హంజాని చూపించమని బాత్రూమ్ కి పట్టుకొని వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక అనుకోని ఇన్సిడెంట్ జరుగుతుంది. పిందా హంజాని ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నావు జస్వీర్ అని అంటాడు. హంజా దెబ్బకి షాక్ అయిపోతాడు. తను అనుకున్నాడు పిందా తన్ని గుర్తుపట్టలేదు అని, కానీ తను గుర్తుపట్టేశాడు. పిందా చెప్తాడు తన చెల్లిని పెళ్లి చేసుకున్నా అని, అండ్ తన అమ్మ కూడా బాగుందని కూడా చెప్తాడు. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. పిందాని డీల్ క్యాన్సిల్ చేయమని హంజా అంటాడు. కానీ పిందా తన స్వార్థంతో డబ్బుల కోసం ఆ పని చేయాలి అనుకుంటాడు. అప్పుడు పిందా టెర్రరిస్ట్ అయిపోయాడని హంజా అంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. ఫైట్ లో యాక్సిడెంట్ గా పిందా చనిపోతాడు. హంజా బయటికి వచ్చి తన ఫ్రెండ్ చనిపోయాడు అండ్ ఈ హత్య తన మీద పడుతుంది. సో అందరికి తన ఎవరో తెలిసిపోతుంది అని ఒక బాటిల్ ని తీసుకుని ఫుల్ గా తాగుతాడు. అంతలో ఇంట్లో నుంచి గన్ ఫైర్ సౌండ్ వస్తుంది. అందరూ వెళ్లి చూస్తారు, పిందా చనిపోయినాడు. అప్పుడు హంజా అక్కడికి వస్తాడు. అక్కడ ఉమర్ ఇండియన్ ఏజెంట్ పిందాని చంపినట్టు యాక్టింగ్ చేస్తూ దొరికిపోతాడు. సో హంజా పని ఆగకూడదు అని అందరూ అతన్ని అడుగుతుంటారు ఇంకెవరెవరు నీతో ఉన్నారు అని. కానీ హంజా అతన్ని గన్ తో చంపేస్తాడు. తర్వాత అందరూ ఇది ఆ ఏజెంట్ చేశాడు అని నమ్ముతారు. అక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. హంజా పిందా చనిపోయినప్పుడు ఆ బాత్రూమ్ లో ఉంటాడు. అప్పుడు ఉమర్ అక్కడికి వస్తాడు. అదంతా చూసి ఇప్పుడు నువ్వు దొరికిపోతే మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది అని ఆ ప్లాన్ మొత్తం ఉమర్ వేస్తాడు. అంటే అతను తన దేశం కోసం చనిపోవడానికి సిద్ధమయ్యి హంజాని బయటికి పంపించి తన ప్లాన్ ప్రకారం చనిపోతాడు. తర్వాత హంజా చాలా బాధపడుతూ తను ముందుగా పనిచేసిన ఆ ప్లేస్ కి వెళ్లి చాలా బాధపడతాడు. ఎస్పీ అస్లం అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు తనతో ఉన్న వాడికి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఉమర్ వల్లే హంజా రెహమాన్ కి దగ్గర అయ్యాడు. సో హంజా ఒక ఇండియన్ ఏజెంట్ అయి ఉండొచ్చు అని డౌట్ పడతారు. ఇది వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలనా పైనుంచి వింటుంది. తనకు కూడా డౌట్ గా ఉంటుంది. సో వెళ్లి హంజా అల్మర్ని ఓపెన్ చేసి డైరీ అంతా చూస్తుంది. అందులో తన ప్లాన్స్ అన్ని చూసి కన్ఫర్మ్ చేసుకుంటుంది. హంజా వచ్చాక తనని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ హంజా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మా ఫైట్ పాకిస్తాన్ తో కాదు, ఇక్కడ
ఉంటున్న టెర్రరిస్టులతో, ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు ఇండియాలో ఎంతమందిని చంపారో నీకు తెలుసా అని, ఇండియాలో జరిగిన అటాక్స్‌లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది అమ్మాయిలు అని అన్నీ ఏడుస్తూ చెప్తాడు. తన బాధేంటో తెలుసుకున్న యెలెనా హంజాకి తన డైరీ ఇచ్చి త్వరగా ఈ పని పూర్తి చెయ్యు, ఎందుకంటే అస్లంకి నీపై డౌట్ వచ్చింది అని చెప్తుంది. అండ్ నా కొడుక్కి ఏమి ప్రమాదం రాకూడదని కూడా చెప్తుంది. తర్వాత రోజు హంజా ఎస్పీ అస్లంని చంపడానికి ప్లాన్ వేస్తాడు అండ్ ఎస్పీ అస్లం ఉజైర్ని చంపడానికి ప్లాన్ వేస్తాడు. ఇద్దరు వాళ్ళ ప్లాన్స్ లో ఉన్నప్పుడు హంజా ఒక మనిషితో కలిసి ఉంటాడు. అతను ఒక అబ్బాయిని ఎస్పీ అస్లం కార్ లో వెళ్తున్నప్పుడు కార్ తో గుద్ది ఒక బ్లాస్ట్ లో ఎస్పీ అస్లం ని చంపేస్తాడు. తర్వాత ఎస్పీ అస్లం ప్లాన్ క్యాన్సిల్ అవడం వల్ల ఉజైర్ కి 12 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఒక రోజు దావీద్ ఇంకో ప్లాన్ వేశాడని హంజా ఇంకా ఇక్బాల్ ని పిలుస్తాడు. అప్పుడు హంజా దావూద్ ని చంపడానికి ప్లాన్ వేస్తాడు. తనతో ఒక కెమికల్ డ్రాప్ ని తీసుకెళ్తాడు. ఆ డ్రాప్ ఎవరొంటి మీద అయినా పడితే అది స్కిన్ త్రూగా వెళ్లి అతని కిడ్నీ ఇంకా ఆర్గన్స్ ని టైం గడిచే కొద్ది డ్యామేజ్ చేస్తుంది. అలాంటి ఒక కెమికల్ ని పట్టుకొని హంజా మీటింగ్ కి వెళ్తాడు. అక్కడ దావూద్ తన ప్లాన్ ని చెప్తాడు. ఇండియాని ఎకనామీగా దెబ్బతీయడానికి 11,000 కోట్ల ఫేక్ నోట్స్ కి బదులుగా 60,000 కోట్ల ఫేక్ నోట్స్ ని పంపమంటాడు. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి యూపీలో ఉండే అదే అతీఫ్ అహ్మద్ ని రిసీవర్ గా పెడతారు. అండ్ ఆ డీల్ లో ప్రింటింగ్ వర్క్ ఖనానికి ఇచ్చి నోట్స్ ని తరలించడానికి హంజాని సెలెక్ట్ చేస్తారు. అక్కడ హంజా ఆ కెమికల్ ని దావూద్ కి ఇవ్వాలని ప్లాన్ వేస్తాడు, కానీ ఫెయిల్ అవుతాడు. తర్వాత హంజా దుబాయ్ లో అజయ్ సాన్యల్ ని కలిసి ఫేక్ కరెన్సీ అండ్ టెర్రర్ ఫండింగ్ గురించి ఇన్ఫో ఇస్తాడు. ఇది తెలిసిన తర్వాత 2016 లో మన నరేంద్ర మోదీ గారు 500 నోట్స్ ని బ్యాన్ చేశారు. ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల పాకిస్తాన్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఖనాని చాలా భయపడతాడు, ఎందుకంటే 60,000 కోట్ల 500 ఫేక్ నోట్స్ ని ప్రింట్ చేశాడు కాబట్టి. ఇప్పుడు దానికి రీఫండ్ ఎలా చేయాలి అని ఇక్బాల్ కి కాల్ చేస్తాడు, కానీ తను రిసీవ్ చేయడు. సో హంజాకి కాల్ చేస్తాడు. హంజా ఖనాని ప్రింటింగ్ షాప్ కి వచ్చి అన్ని నోట్స్ ఎక్కడున్నాయని తెలుసుకొని ఖనాని చంపి ఫేక్ మనీని బర్న్ చేస్తాడు. తర్వాత టెర్రరిస్ట్ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఇండియాపై అటాక్స్ చేసిన ఎంతమంది పాకిస్తాన్ లో హ్యాపీగా ఉన్నారో వాళ్ళందరినీ ప్లాన్ వేసి చంపేస్తారు. చివరికి జాహూర్ మిస్త్రీ అంటే ఆ ఏరోప్లేన్ హైజాక్ చేసిన వాడిని క్యాప్చర్ చేసి టార్చర్ చేసి అజయ్ సాన్యాల్ ముందు వీడియో కాల్ లో జాహూర్ మిస్త్రీ నోరుతో భారత్ మాతాకి జై అనిపించి చంపేస్తారు. ఎందుకంటే తను అప్పుడు ఏరోప్లేన్ లో అలా భారత్ మాతాకి జై అంటే అందరినీ చంపేస్తా అని వార్న్ చేశాడు కాబట్టి ఇప్పుడు అజయ్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. తర్వాత హంజా యెలెనా ఇంకా తన కొడుకుని ఇంకో దేశానికి వెళ్ళిపోమని పాస్పోర్ట్స్ ఇచ్చి అక్కడ నుంచి ప్లాన్ చేసిన ప్లేస్ కి గన్స్ సప్లైస్ ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన ఎస్పీ అస్లంతో ఉండే ఆఫీసర్ తన ఇంట్లోకి వెళ్లి యెలెనా కొడుకుని అడ్డంగా పెట్టుకుని హంజా ఒక ఇండియన్ ఏజెంట్ అని తెలుసుకుంటాడు. తర్వాత ఇక్బాల్ ఇండియాకి 40 మందిని పంపి ఇంకో అటాక్ చేయాలని ప్లాన్ వేశాడు. అండ్ గన్స్ ఇవన్నీ ఇండియాలో వాళ్ళ మనుషులకి ఇవ్వడానికి అతీఫ్ ని ఉంచుతారు. ఇక్బాల్ ఆ 40 మందిని ఒక ప్లేస్ కి తీసుకొచ్చి అందరికి ఎలా చేయాలో చెప్తాడు. అదే రోజు అతీఫ్ జైల్లో నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు అతన్ని పబ్లిక్ గా ఫైర్ చేసి చంపేస్తారు. ఇది చూసి ఇక్బాల్ షాక్ అవుతాడు. అంతలో ఆ అస్లంతో ఉండే ఆఫీసర్ కాల్ చేసి హంజా ఒక ఇండియన్ ఏజెంట్ అని చెప్తాడు. అప్పుడు ఇక్బాల్ హంజాని చంపడానికి ప్లాన్ వేస్తాడు. హంజా గన్ సప్లైస్ అన్ని తీసుకుని వచ్చాక ఆ సప్లైస్ ని ఆ 40 మందికి ఇస్తారు. ఇక్బాల్ హంజాని లాక్ చేసి చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు హంజా నవ్వుతూ మీరు నన్ను ఏమి పీకలేర్రా అని అంటాడు. అక్కడ హంజా రియల్ ప్లాన్ తెలుస్తుంది. కింద పెట్టిన హంజా తెచ్చిన సప్లైస్ లో చాలా బాంబ్స్ ని హంజా యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు ఆ 40 మంది చనిపోతారు అండ్ హంజా ఇంకా ఇక్బాల్ కొంచెం గాయం అవుతారు. తర్వాత హంజా ఇక్బాల్ ని ఆ ఊరంతా తిప్పించి పరిగెట్టించి లాస్ట్ కి ఒక రైల్వే స్టేషన్ లో ఇక్బాల్ ని పట్టుకుంటాడు. అక్కడ ఎంతో క్రూరంగా హంజా తన కాలుని కట్ చేసి మెడలో చైన్ వేసి ఈడ్చుకుంటూ అక్కడ ఉన్న కిరోసిన్ ట్రాన్స్పోర్టింగ్ కంటైనర్ లో పెట్టి దాన్ని ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా నిప్పు అంటుకునేలా లైటర్ ని ఉంచుతాడు. ఇక్బాల్ చాలా అరుస్తుంటాడు, నేను పోతే నా తర్వాత ఇంకా చాలా మంది వస్తారు అంటూ పాకిస్తాన్ జిందాబాద్ అని లోపే ఆ కంటైనర్ పేలి ముక్కలు ముక్కలు అయిపోతాడు. తర్వాత హంజా యెలెనాకి కాల్ చేసి తన నిజమైన పేరు జస్క్రీత్ అని చెప్తాడు. పాక్ ఆర్మీ తన్ని క్యాప్చర్ చేసి టార్చర్ చేస్తుంది. కానీ అజయ్ సాన్యాల్ ఐఎస్ఐ జనరల్ కి తన ప్రైవేట్ పార్టీలో అన్ని దేశాలతో డీల్ చేస్తున్న వీడియోస్ పంపి హంజాని రిలీజ్ చేస్తారు. హంజాని మర్గరా అనే ఒక ప్లేస్ లో అలాగే రక్తంతో ఉన్న వల్లుతో పడేస్తారు. తర్వాత అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అది ఇంకెవరిదో కాదు, తన మామ అయిన జమీల్ ది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తారు. జమీల్ కూడా 45 సంవత్సరాలుగా ఇండియా కోసం ఒక సీక్రెట్ ఏజెంట్ లా పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది. ఇంకో పెద్ద ట్విస్ట్ కూడా ఇస్తారు. దావూద్ వ్యాధితో ఉండడానికి రీజన్ కూడా జమీలే. ఎందుకంటే హంజా ఇప్పుడు దావూద్ ని చంపాలని చేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ అదే ప్లాన్ ని జమీల్ ఆల్రెడీ ఎప్పుడో అమలు చేశాడు. తర్వాత జస్క్రీత్ ఇండియాకి తిరిగి వచ్చి ఫుల్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. తర్వాత అక్కడ ఏమేం జరిగాయి అన్ని డీటెయిల్స్ అజయ్ కి చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత తన ఊరికి వెళ్తాడు. అక్కడ తన అమ్మ ఇంకా చెల్లి హ్యాపీగా ఉండడం దూరం నుంచి చూస్తాడు, కానీ వాళ్ళని కలవడు. తర్వాత లాస్ట్ లో మనకి జస్క్రీత్ ఎలా పాకిస్తాన్ లోకి వెళ్ళడానికి ట్రైనింగ్ తీసుకున్నాడో చూపిస్తారు. అతను 2 సంవత్సరాల బన్సల్ దగ్గర ఎలా ట్రైనింగ్ తీసుకున్నాడో చూపిస్తారు. బన్సల్ అంటాడు, ఇక్కడ ప్రతి సోల్జర్ కి ఒక ముఖ్య విషయం నేర్పించబడుతుంది, బలిదాన పరమో ధర్మ. అంటే దేశం గురించి త్యాగం చేసే టైం వస్తే దానికి మించిన పెద్ద ధర్మం ఇంకేమీ లేదని
లేదని అర్థం. ఇదేమి పేరు కోసం కాదు, గుర్తింపు కోసం కాదు, ఒకటే లక్ష్యం, దేశం సురక్షితంగా ఉండాలి, దానికోసం మనం చనిపోయినా పర్వాలేదు. ఇలాంటి కొన్ని ప్రౌడ్ మూమెంట్స్ ఉన్న సీన్స్ తో ధురంధర్ 2 కథ ఎండ్ అవుతుంది. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది మనకి గుర్తు చేస్తుంది దేశం కోసం పోరాటం బోర్డర్ లో మాత్రమే జరగదు, చాలా యుద్ధాలు నిశ్శబ్దంగా అంధకారంలో జరుగుతాయి అని. అక్కడ పేరు ఉండదు, గుర్తింపు ఉండదు, కానీ కొంతమంది ప్రతిసారి తన దేశంని తనకంటే ముందు పెట్టుకుంటారు. అదే నిజమైన దేశభక్తి. కాబట్టి కామెంట్స్ లో మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా చెప్పండి. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.